ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఈ సాయంకాలపు వేళ మీరు ఏ సమస్యలతో సతమతం అవుతున్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, నీ విచారాన్ని నేను కొట్టివేస్తాను, నీకు ఆనందాన్ని కలుగజేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. చాలా మంది రకరకాల పరిస్థితులను బట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అర్థం కాని పరిస్థితుల్లో నలిగిపోతుంటారు, బాధపడుతుంటారు. ఏం చేయాలి, నేను ఏం చేస్తే ఈ సమస్యలు నన్ను విడిచి వెళ్ళిపోతాయి, నేనేం చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి, నేను ఏం చేస్తే ఈ పరిస్థితులు మారుతాయి, నేను ఏం చేస్తే నా జీవితం మారుతుంది, నేనేం చేశాను, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నేను ఎవరికి ఏమన్యాయం చేశాను, నేను ఎవరికి మోసం చేశాను, ఎందుకు నా పరిస్థితులు ఇలా మారిపోయాయి, ఎందుకు నా జీవితంలో ఇన్ని గడ్డి సమస్యలు ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అసలు నా జీవితం ఇంకా మారదా, నా పరిస్థితి ఇంక ఇంతేనా, అరే అందరూ బాగానే ఉన్నారు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తున్నారు, బయటంతా వెళ్తున్నారు, వాళ్ళు అనుకున్నట్టుగా హ్యాపీగా చేస్తున్నారు, మరి నా జీవితం ఎందుకు ఇలా ఉంది, అరే ఒక్కటి కూడా నేను అనుకున్నది జరగట్లేదు, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిపోతుంది అని చాలా మంది రకరకాలుగా బాధపడుతుంటారు, ఆలోచన చేస్తుంటారు. అర్థం కాదు అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా మంది బాధపడుతుంటారు. కాబట్టి ఈ సాయంకాలపు వేళ దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, ఇంకా నువ్వు విచారించాల్సిన అవసరం లేదు, ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ విచారం నేను కొట్టివేస్తాను, నీకు నేను ఆనందాన్ని కలుగజేస్తాను అని నా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి ఈ సాయంకాలపు వేళ ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే ధైర్యం తెచ్చుకోండి, నా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. చూడండి, దేవుణ్ణి మనము నమ్మితేనే కార్యం చూస్తాం. ప్రజలో దేవుని పట్ల నువ్వు ఉంచే నమ్మకము, విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు, ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కార్యం చూసేలా చేస్తాయన్నమాట. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని కార్యం చూస్తావు. ప్రజలో దేవుని జీవితంలో ఉన్న ఆ విచారాన్ని కొట్టేసి నీకు ఆనందాన్ని కలుగజేసి నువ్వు నవ్వేలా ఆయన చేస్తాడన్నమాట. ప్రజలో